హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా ఈ వీడియో అని చూస్తున్నారా? ఏం లేదండి, బెండకాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. నేనైతే నా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా తయారు చేస్తాను అనేది ఫుల్ వీడియో తీశాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే కూరలు కాదండి, అప్పుడప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి కూడా చూడాలి. ఒకసారి నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి. ఖాళీ ఉన్నప్పుడు చూడండి, ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ నేను చేసే రెసిపీ చేయకపోయినా పర్వాలేదు, కానీ బెండకాయ వీక్లో కనీసం ఒకసారి తినండి. బెండకాయ వల్ల పిల్లలకి చాలా బాగా ఎన్నో ఉన్నాయండి. బెండకాయ వల్ల ప్రయోజనాలు, వాటిలో నాకు తెలిసిన రెండు ఏంటంటే, బెండకాయల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లెక్కలు బాగా గుర్తుంటాయన్నమాట. చిన్నప్పుడు బెండకాయ కూర తినమంటే మా అమ్మ ఆ రోజు అన్నమే తినకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసేదాన్ని. మీరైతే పిల్లలకి ఖచ్చితంగా ఒకసారైనా పెట్టండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో ఛానల్లో పెడతాను.